నేను ఏం చేయాలంటే ట్రాన్స్పరెంట్ గాజు తర్వాత దాంట్లో వేసుకోవడం దాంతో సో వాళ్ళకి ఏం చెప్పాలంటే సగం ఎంత తాగినాక కలర్ మారుతుంది అసలు ఖర్చు ఏంటి దానికి ఏమి ఉట్టింది కానీ దానికి 10 రూపాయలనే ఇస్తారు సో అట్లా ట్రై చేయండి. ప్రతి స్టాల్ కోసం కొన్ని నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి. మీరు అట్లా బరాబర్గా చేసుకోకపోతే మీకు ఇన్కమ్ జరుగుతుంది. ఇంకా ప్యాకింగ్ కొంచెం ఇంప్రూవ్ చేద్దాం నేను చెప్తాను. నా పేరు రాజేశ్వరి అండి. మాది మహిళా శక్తి గ్రూప్. మహిళా శక్తి మా గ్రూప్ వచ్చేసి అమ్మా భగవాన్ గ్రూప్. మాకు నేను పెట్టిన ఐటమ్ ఏంటంటే పికిల్స్ అండ్ కుండ పెరుగు టీ అండి. ఇందులో కొన్ని రకాలుగా కొన్ని రకాల టీలు చేస్తున్నాము. అంటే కుండ పెరుగు కూడా కుండలోను మరియు ఇంకా ఇతర అవసరాలన్నీ పెట్టి అన్ని రకాల కుండ పెరుగుల్ని మేము చేద్దాం అనుకుంటున్నాం. మన కలెక్టర్ గారు వచ్చేసి మా కుండ పెరుగు గురించి, టీ గురించి, పికిల్స్ గురించి కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం నేను అలానే చేస్తానని మీకు మనవి చేస్తున్నాను. అవునండి, పర్వాలేదండి. ప్రస్తుతానికైతే బిజినెస్ మామూలుగానే నడుస్తుంది. ఇంకా ఈ బిజినెస్ బాగా డెవలప్ చేసుకుంటామని మా గ్రూప్ తరఫున మరియు మా మహిళా శక్తి గ్రూప్ తరఫున మేము కలెక్టర్ గారికి తెలియజేస్తున్నామండి. మాకు కొద్దిగా వాటర్ సప్లై కావాలి సార్. కొద్దిగా ఎండ వస్తుంది. ఎండ కూడా మేము ఎండకు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఆ ఎండకి ఏమన్నా మాకు షెడ్ లాంటిది ఏర్పాటు చేసి మాకు చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. मेरा नाम परम नसरीन है। मैं पानी पूरी का बंडल दुकान लगा रही हूँ। रखी मिर्ची कलेक्टर साहब भी आए थे, देखे थे, अच्छा है बोले। ये भी ऐसी चलाना दुकान को बोले, अच्छा है बोले। टेस्टिंग भी अच्छा है बोले। कस्टमर अभी आ रहे, परवा नहीं अभी अच्छा बढ़ाना, दुकान बढ़ाने का है तो बोले। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రమందిరం రోడ్ లో 2 రోజుల క్రితం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. మేము కుటుంబ సభ్యులుగా వచ్చేసి ఫుడ్ కోర్ట్ లో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ నిన్నటి నుంచి 2-3 రకాలుగా మేము చూసామండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చి అభినందన చేసి ఇక కస్టమర్స్ కి అనేక రకాల ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ మంచిగా తయారు చేయాలని మహిళా సాధికారత అందరికీ మాట్లాడారు. మేము కస్టమర్ గా చాలా ఆనందంగా అనిపించింది. ప్రతిరోజు మన హైదరాబాద్ పట్టణంతో సమానంగా మన భద్రాద్రి జిల్లాలో ఫుడ్ కోర్ట్ డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాము. మన ఫుడ్ కోర్టు మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాము. ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డులో భద్రమంది రోడ్లో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న వీధి వ్యాపార ప్రాంగణాన్ని ఈరోజు కలెక్టర్ గారు చొరవతోటి ఈ ప్రాంతానికి కేజీఎఫ్సి అని ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడమైనది. ఇది చాలా ఆనందకరమైన విషయం. మహిళలకు సశక్తిగా మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సభ్యులైతే ఎవరున్నారో వివిధ రకాల వంటకాలతోటి, వివిధ రకాల రుచులతోటి మిగతా హోటళ్ల కంటే ఇక్కడ తక్కువ రేటుతోటి నాణ్యమైన రుచితోటి ఏర్పాటు చేయడం కలెక్టర్ గా చాలా అభినందించారు. ఆ విషయంలో మహిళలు కూడా రానున్న రోజుల్లో సుశక్తిగా మహిళా సాధికార శక్తిగా ఎదగాలని, ఇంకోటి అన్ని రకాల ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ దొరకని ఐటమ్స్ కూడా ఒక ట్రైనింగ్, ఒక ప్రోగ్రామ్ లెక్క ఏర్పాటు చేసి దూర ప్రాంతం కైనా ఇక్కడైనా అక్కడి నుంచి పిలిపించి చేయడం, వీళ్ళకు ట్రైనింగ్ చేయడం అని కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి ఒక మంచి ల్యాండ్ మార్క్ గా ఒక ఫుడ్ కోర్ట్ కొత్తడం టౌన్ మొత్తంలో ఏంటంటే ఒక 35 వార్డులో భద్రమంది రోడ్ లో ఉన్న కేజీఎఫ్ దగ్గర పోతే అన్ని రకాల వంటకాలు, రకాల రుచులతో అతి తక్కువ ధరలో దొరికే విధంగా, నాణ్యతగా ఉండే విధంగా అందరికీ రానున్న రోజుల్లో ఇది ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని, ఈ యొక్క కేజీఎఫ్సి ఉండడం మా వార్డులో ఉండడం. కొత్తగూడెం పట్టణంలో భజన్ మందిర్ రోడ్ పక్కన మనకి ఇందిరా మహిళా శక్తి ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటైంది. సో ఇక్కడ మన అందరు మహిళలు చాలా చక్కటి నాణ్యత ఉన్న మంచి తినే పదార్థాలు తయారు చేస్తున్నారు అతి తక్కువ రేట్లు.
సో నా విజ్ఞప్తి అందరికీ ఉంది, మన పట్టణంలో ఉన్న జనాలు, మన జిల్లాలో ఉన్న జనాలు తప్పకుండా మన ఎస్హెచ్జి మహిళలు ఎంత మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, మంచి టేస్ట్ చేయాలి. ఎస్పెషలీ న్యూ ఇయర్స్కి అయితే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేసి ఈ పదార్థాలు వాళ్ళు టేస్ట్ చేయవచ్చు. మంచిగా తెలిసి ఎక్కడ దొరకదు. సో ఈ మహిళలందరికీ కూడా చాలా శుభాకాంక్షలు. మంచి అడుగు వాళ్ళు ముందుకు వేశారు. వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇస్తూ ఇంకా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ చాలా ఎండ కొడుతుంది, ఇంకా నీడ తయారు చేయాలని అన్నారు. తప్పకుండా 2 రోజుల్లోనే ఇక్కడ ఒక షేడ్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంకా మహిళలు ముందుకు రావాలి, ఫుడ్ బిజినెస్లో, ఫుడ్ ప్రోడక్ట్స్లో చొరవ తీసుకొని ముందుకు పోవాలని నేను కోరుతున్నాను. ప్రత్యేకంగా మన మెప్మా ఈడీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, మన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎస్పెషలీ జనాలకి ఇంకా మేము కోరుతున్నాము ఇక్కడ వచ్చి ఇది ఎంజాయ్ చేయాలని. వీళ్ళు చేసే కష్టాలు ఏదైతే ఉన్నాయో అది తప్పకుండా అందరికీ మంచి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.